క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడునూ వెలుపలకు పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. ఈ మాటలు మనం యెహోషువ గ్రంథం చూస్తున్నాము. ఆ కాలమున అంటే ఏ కాలమున అంటే యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు యెరికో పట్టుకోవాలనుకున్న కాలంలో అనమాట. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత అంటే ఇశ్రాయేలీయుల భయము చేత అంట ఇశ్రాయేలీయుల యొక్క భయము ఆ ప్రాంతం అంతా ఉంది, యెరికో మీద ఉందన్నమాట. యెరికో ప్రజల మీద ఉంది. ఎంత భయం ఉందంటే ఎవడును వెలుపలకు పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారం గట్టిగా మూసివేయబడిను. అంటే ఇశ్రాయేలీయుల యొక్క భయము యెరికో పట్టణం మీద ఎంతగా ఉంది అంటే ఎవరు లోపలికి వెళ్తారంట, లోపలికి వెళ్తలేరంట. లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎవరు బయటికి రాకుండా యెరికో పట్టణ ద్వారములు గట్టిగా మూసివేయబడి ఉండేనంట. అంటే అంతగా బంధించుకొని ఉన్నారన్నమాట. చూడండి, ఎవరైనా దొంగలు వస్తున్నారు అని అంటే మనం ఎలాగా మన యొక్క అన్నీ బంద్ చేసుకొని ఉంటాము, లేకపోతే ఏదైనా చెడు జరుగుతుంది అనుకుంటే అన్నీ మూసుకొని ఎలాగుంటాం. అలాగా ఇశ్రాయేలీల భయము ఆ కాలాన్ని యెరికో మీద అలాగుండేదంట. అందుకు వాళ్ళు ఏం చేశారంటే మొత్తం మూసేసుకున్నారు అనమాట. ద్వారాలన్నీ మూసేసుకున్నారు. కానీ దేవుడు చేయాలనుకున్నది ఆపడం ఎవరి సాధ్యం కూడా కాదనమాట. ఇశ్రాయేలీలు ఎప్పుడైతే దేవుని యొక్క చిత్త ప్రకారము యెరికో ప్రాంతానికి వెళ్ళారో అది జయించడానికి దేవుడు వారికి సామర్థ్యం ఇచ్చారు. యుద్ధం చేయలేదు, ఒక బాణం ప్రయోగించలేదు, ఒక ఖడ్గం ప్రయోగించలేదు. కానీ యెరికో మీద గొప్ప విజయాన్ని ఇశ్రాయేలీకి దేవుడు యెహోషువ కాలంలో ఇచ్చినట్టుగా మనము చూడగలం. మనము కూడా ఎప్పుడైతే దేవునికి విధేయులుగా ఉంటామో, యేసయ్య చెప్పినట్టుగా మనం జీవించడానికి ఇష్టపడతామో మనం కూడా యుద్ధం చేయాల్సిన పని ఉండదన్నమాట. ఎందుకంటే మన పక్షమున దేవుడు కార్యాలు చేసే దేవుడుగా ఉన్నారు. యెరికోకి ఈ చుట్టూ తిరగమన్నారు. 7 సార్లు తిరగాలి. 7వ సారి మాత్రం 7వ రోజు 7 సార్లు బూరలు ఊదుతూ తిరగాలన్నమాట. వాళ్ళు అదే పని చేశారు. 6 రోజులు సైలెంట్గా తిరిగారు. 7 రోజులు మాత్రం 6 సార్లు సైలెంట్గా తిరిగి 7వసారి బూరలు ఊదారు. అంతే, యెరికో మొత్తం ఏమైపోయింది, కూలిపోయిందనమాట. ఒక బాంబు పెట్టలేదు, ఒక గ్రెనేట్ వేయలేదు, ఏమీ లేదు, అలాగా కూలిపోయిందనమాట. ఈరోజు మన జీవితంలో కూడా ఏదైతే మనకు విరోధంగా ఉందో, ఏదైతే మనకు ఆయాసకరంగా ఉందో ఆ శత్రువులను దేవుడు కూల్చే దేవుడుగా ఉన్నారు. మన భయం అంట ఆ శత్రువుకు కలుగుతుందట. అందుకే శత్రువు ఏం చేస్తాడంటే మనకు దూరంగా ఉంటాడనమాట. మనం ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తామో, దేవుడు చెప్పినట్టు స్తుతిస్తామో, మనకు విరోధంగా ఉన్న యెరికో కోటలు కూడా కూలిపోతాయి అని ఈరోజు దేవుడు తెలియజేస్తున్నారు. ఫ్రెష్మన్న వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మీకు విరోధంగా ఉన్నవి దేవునికి దేవుడు ఈరోజు కూల్చివేయనుగాక. మీ శత్రువుల ఎదుట మీకు విందు జరుగునుగాక. ఆమేన్.